హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము లాస్ట్ డే అన్నమాట. కాశీలో చాలా బాధగా ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడు ఏదో అనుకున్నాం కానీ తిరిగి వెళ్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. 4-5 డేస్ ఎట్లా గడిచిపోయినా కూడా తెలుస్తలేదు. ఇంకా ఈ ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోయారు మాతోని. ఈరోజైతే గంగా బోటింగ్ చేస్తున్నాం అన్నమాట, గంగ పైన. ఎందుకంటే మిడిల్లోకి వెళ్ళినాక చాలా మనశ్శాంతి అనిపించింది, బాగుందన్నమాట. చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, పిల్లలు బోటింగ్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టు. అంటే ఘాట్స్ అన్నీ చూడడానికి అని చెప్పేసి మేమైతే బోటింగ్లో వెళ్ళామన్నమాట. ఇక్కడైతే పిల్లలందరూ నా పక్కకు వచ్చి ఎలా కనిపిస్తుందా. ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది, నా పక్కన వచ్చింది. ఇంకా చూసారా పక్కన వాళ్ళకు కూడా హాయ్ చెప్పిస్తుంది. ఇంకా మా మామయ్య వీడియో తీసుకుంటున్నాడు. చూసిరు కదా, వీళ్ళని ఫొటోస్ దిగండి అంటే అస్సలు వినరు మాట. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దింపాలి. ఇంకా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. యాక్చువల్గా గైడ్ లాగా వచ్చిండు, ఆయన బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్నమాట. అంటే ఫస్ట్ టైం కదా మనం రావడము, అందుకని. ఇంకా గాడ్స్ అన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఒక్కో దానికి ఒక చరిత్ర ఉంది కదా, ఎంత బాగా అనిపించింది ఆయన చెప్తుంటే మాత్రం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బర్డ్స్ అయితే నచ్చాయి చూడండి. ఇంకా మా జున్ను మా హ్యాపీ మాత్రం మంచిగా ఫుడ్ వేస్తున్నారు దానికి. రాజులు చేసిరంట అవి. ఇంకా రాజులు కలిపి ఒక ఘాట్ని కట్టిరంట. ఇంకా అది చూపిస్తుండే. వెనకాల ఆంటీ వాళ్ళు మాత్రం చాలా బాగా వాడుతున్నారు. జర్నీలో బోర్ రాకుండా మంచిగా అనిపించింది. छोटा शमशान घाट राजा हरिश्चंद्र घाट, हाथ जोड़ के नमस्कार किधर है? गोरी चल रहा है राजा हरिश्चंद्र घाट, काशी का छोटा शमशान घाट, हरिश्चंद्र घाट. మంటలేంటిది అడుగు, ఏంటిది అడుగు. वो पौड़ी चल रहा है राजा हरिश्चंद्र घाट. ये पीला वाला बिल्डिंग है यहाँ पर, बिल्डिंग शंकराचार्य घाट. यहाँ पर छोटे बच्चों को सिखाया जाता है. उसके बगल में रेड वाला बिल्डिंग है विजयनगरम घाट. किधर है शंकराचार्य? येलो कलर में केदार घाट, गौरी केदारेश्वर टेम्पल, राजा सीधी यादव जी का शिवलिंग है, जिसको नागेश्वर भी बोलते हैं. हाथ जोड़ के नमस्कार कर लीजिएगा. మొక్కుకోండి. చూసిరు కదా, అక్కడ ఒక బాడీ ఆల్రెడీ కాలుతుందన్నమాట. ఇక్కడ అయితే ఘాట్స్లలో ఇట్లా ఇక్కడే చనిపోవడానికి వస్తారన్నమాట. వాళ్ళవి ఫ్రీగా కాలుస్తారన్నమాట. ఇంకా మేము పోయినప్పుడైతే ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో కాలుస్తున్నారు. ఇంకా మణికర్ణిక ఘాట్, ఇట్లా చాలా ఘాట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు అన్నమాట. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే మనకు ముందు తెలియదు కదా, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత ఉందా అనిపించింది అన్నమాట. आपका बगल में मुंशी घाट, आपकी हिंदी राइटर मुंशी प्रेमचंद जी के नाम पर पड़ा है मुंशी घाट. उसके बगल में अहिल्याबाई घाट है, इंदौर की रानी अहिल्याबाई होलकर, जिन्होंने काशी विश्वनाथ सिंह की पुनः स्थापना की थी. अहिल्याबाई होलकर. उसके बगल में रेड वाला टेम्पल है, शीतला माता का टेम्पल है. हाथ जोड़ के नमस्कार कर लीजिए, शीतला घाट. उसके बगल में काशी का मेन घाट है, दशाश्वमेध घाट. गंगा आरती प्लेस यही है, गंगा आरती होती है. गंगा आरती प्लेस, दशाश्वमेध घाट, गंगा आरती प्लेस. उसके बगल में डॉक्टर राजेंद्र प्रसाद घाट, ये भारत के प्रथम राष्ट्रपति के नाम पर बना है. डॉक्टर राजेंद्र प्रसाद घाट. भागो बढ़िया. आने दीजिए
उसके बगल में व्हाइट वाला बिल्डिंग आपको दिख रहा है मान मंदिर घाट है। जयपुर के राजा मान सिंह के द्वारा बनाया गया मान मंदिर घाट। मान महल घाट। उसके बगल में वाराही घाट, वाराही माता का टेम्पल है। हाथ जोड़ के नमस्कार कर लीजिए। किधर है? ये सामने वाला वाराही घाट, वाराही माता का टेम्पल है। बिल्कुल ये माता विशालाक्षी देवी का मंदिर है। हाथ जोड़ के नमस्कार कर लीजिएगा। उसके बगल में मीर घाट है। मीराबाई आश्रम के नाम से चलता है बड़ा वाला बिल्डिंग। सुबह शाम हरे रामा हरे कृष्णा भजन होता है। काशी विश्वनाथ टेम्पल जाने के लिए 2 नंबर गेट वाला रास्ता है मंदिर जाने के लिए। त्रिपुरा ब्रह्मरांबा घाट। काशी विश्वनाथ टेम्पल जाने के लिए యాక్చువల్గా తన వాయిస్ వినిపించాలని చెప్పేసి నేను ఒరిజినల్ సౌండ్ పెట్టాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా మన ఫస్ట్ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళది కూడా వాళ్ళ పేరు పైన కూడా ఒక ఘాట్ ఉందన్నమాట. ఇంకా బ్రహ్మరాంబిక ఘాట్ అని చాలా ఉన్నాయి అసలు, విశాలాక్షి అని, ఇంకా వరాహిమాత ఘాట్, ఇవన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ. उसके बाद ये सीढ़ियों वाला जो घाट दिख रहा है काशी विश्वनाथ टेम्पल घाट है। इसको कॉरिडोर के नाम से जाना जाता है। यही है आपका कॉरिडोर, नया कॉरिडोर घाट ये बना है। ये देखिए काशी का सबसे बड़ा शमशान घाट मणिकर्णिका घाट। ये तो शिकायत चल रही है ना, ये मणिकर्णिका घाट है। काशी का सबसे बड़ा शमशान घाट है। यहाँ पर 24 घंटे बॉडी जलती रहती है। यहाँ पे चिता कभी शांत नहीं होती है। 300-400 बॉडी जल जाता है। यहाँ पर ऑल इंडिया पुलिस वाले से भी बॉडी आता है जलाने के लिए। क्या बोलते हैं इसको? यहाँ मणिकर्णिका घाट है। यहाँ पर 24 घंटे बॉडी फायर रहती है। यहाँ की चिता कभी शांत नहीं होती है। एक दिन में 300-400 बॉडी डेली चलता है। यहाँ पर जो भी बॉडी डेड बॉडी जलाई जाती है सीधे मुक्ति को प्राप्त होता है, यानी काशी को मोक्ष धाम या मुक्ति धाम के नाम से भी जानते हैं। यही यहाँ का राजा अचल से मणिकर्णिका तक काशी यात्रा यानी पंचकोशी यात्रा बोलते हैं। कहा कि दोनों शमशान घाट के बीच में काशी विश्वनाथ टेम्पल पड़ता है, इसलिए इसको फेमस अंడి ఇక్కడ. ये टेढ़ा वाला टेम्पल है। ये हेलो माँ, टेढ़ा वाला टेम्पल पानी में बोट के पास चल रहा है, किनारे से दिखाएगा। చూసారు కదా అతను చెప్పినట్టు మణికర్ణిక ఘాట్లో 300 to 400 ఇంకా ఎక్కువనే బాడీస్ అంటే కాలుస్తూనే ఉంటారంట డైలీ. 14 గంటలు బాడీ కాలుతూనే ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకానేమో ఇట్లా వాటర్లో తేలేలాగా ఒక ఘాట్ ఉందంట, అది కూడా చూపిస్తున్నాడు అన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు అందరు వింటున్నారు, మా పాప కూడా. ఇంకా ఆమె కూడా డౌట్స్ వస్తుంటే అడుగుతుంది మధ్య మధ్యలో. పిల్లలు సిక్ అవుతారేమో ఎట్లనో ఏమో అనుకున్నాను, కానీ చాలా చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. అసలు ఏం కాలేదు. మా జున్ను చాలా చిన్నోడు మా అందరికన్నా, కానీ వాడు మాత్రం అసలు అట్లా సతాయించడం అట్లా ఏం చేయకుండా మంచిగా ఆడుకున్నాడు. నేను అనుకున్న అసలు మా జున్ను ఏంటంటే ఇంట్లో ఫుడ్డే తింటాడు అన్నమాట, బయట అడ్జస్ట్ అవుతాడో కాడో అనుకున్నాను. కానీ మేము దిగిన హోటల్ కూడా అట్లనే ఉందండి, చాలా బాగుంది అసలు. మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ ఫుడ్డే వండి పెట్టారనమాట. ఒక పూటనేమో టిఫిన్ ఇచ్చారు, అది చాలు కదా మనకి. ఇంకా పిల్లలు కూడా బయట ఫుడ్ తినలేదు, సిక్ అవ్వలేదు. ఇంతకుముందుకు ఈ డ్యాన్స్ క్లాస్ తరపు నుంచి వచ్చిన వాళ్ళందరూ సిక్ అయ్యారన్నమాట. వాళ్ళు చెప్పారు బయట ఏం తినొద్దని చెప్పి. అయినా పిల్లలు కూడా మంచిగా పేషెన్స్గా ఉన్నారు, ఏం అడగలే అసలు. ఈవెన్ ఒక ఐస్ క్రీమ్, పానీపూరి ఒక్కటి అడిగారు, కానీ అక్కడ మాత్రం పానీపూరే తినొద్దు అని చెప్పారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పించలేదు. హైదరాబాద్కి రాగానే ఫస్ట్ పానీపూరినే తిన్నారు మా పిల్లలు అయితే. ఇంకా ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, ఎందుకంటే ఈ వీడియోస్ ఫొటోస్ మళ్ళీ పోయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు కదా మా జర్నీ అని చెప్పేసి నేను ఎక్కువసేపు ఉంచేసాను. అంటే ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా, ఫిల్టర్ ఏం చేయకుండా అట్లా పెట్టానన్నమాట. మరీ డిస్టర్బెన్స్ వస్తుంది అన్న కాడ మాత్రం నేను డబ్బింగ్ చెప్పాను అంతే. మీ అందరికి కూడా కాశీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.
అందరూ ఒకసారి వెళ్ళవలసిన ప్లేస్ అండి. అసలు కాశీ అంటే ఎంత మంచిగా అనిపించిందంటే, రాకముందు ఏముందిలే అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం ఏదో స్పెషల్ ఉందండి. నిజంగా చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం పిల్లలకు కూడా ఎక్కడ అంటే నాలెడ్జ్ బాగా వస్తుంది. ఇంకా మన ట్రెడిషన్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా మన దేవుళ్ళ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి. ఇంకా ఈ వీడియో చూస్తుంటే కూడా నేను కాశీని చాలా మిస్ అయినా అన్నమాట. ఈ వాటర్, ఈ గంగా నది చూసారు కదా, ఎంతమంది స్నానం చేస్తారు, ఎంతమంది మునుగుతారు. అసలు అయినా కూడా వాటర్ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. అదే చెప్తున్నా, అవన్నీ వేయకండి రా అంటే అందరు వేస్తున్నారు కదా మమ్మీ అని చెప్పి వాళ్ళకు ఒక సరదా అన్నమాట. వాళ్ళ కడుపు నిండుతుంది కదా బర్డ్స్కి అని. కానీ ఇక పొల్యూషన్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చెప్పాను. కానీ బర్డ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి పిల్లల దగ్గరికి. ఇంకా వీళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత ఇంకా నేను ఏం అనలేకపోయినా, సరే మీ ఇష్టం అని చెప్పేసి. కానీ చాలా మంచిగా ఇట్లా దగ్గరకు వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. అసలు పిల్లలు కూడా బోటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు అప్పుడప్పుడే కదా ఇట్లా ప్లేసెస్కి రావడము, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇట్లా పేరెంట్స్ని, పెద్దవాళ్ళని అందరికీ హ్యాపీగా ఇట్లా తీసుకుపోతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి. అందుకని అందరూ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చూపించండి. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక మంచి మెమరీ మిగులుతుంది అన్నమాట. ఒక మంచి శివుడి మీద భక్తి అలాంటివన్నీ అర్థమవుతాయి. ఇంకా గంగలో మునిగిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి, అది అందరికి ఉంటుంది. అది అనేది వస్తుంది అన్నమాట కంపల్సరీ. పిల్లలైతే అస్సలు భయపడలే అండి. అసలు మనము నదిలో లోపలికి వెళ్ళిపోయినాం అన్నమాట. యాక్చువల్గా మనం ఉన్న ప్లేస్ మధ్యలో ఉన్నామన్నమాట, గంగా నది మధ్యలో ఉన్నాము. అయినా కూడా ఏం భయం లేదు. అసలు చిన్నపిల్లలు ఎంత లక్కీ కదా, వాళ్ళకి భయం తెలీదు, ఏది తెలీదు. మనమన్నా కొంచెం కొంచెం భయపడతాము, ఇట్లా జాకెట్స్ వేసుకుంటాం. కానీ మా జున్నుని చూడండి, అస్సలు భయం లేదు. వాడికి ఎక్కడున్నామో అంటే వాటర్ పైన ఉన్నామని తెలుసు, కానీ అసలు టెన్షన్ అట్లాంటిది ఏమీ ఉండదు అన్నమాట. పిల్లలంటే ఇంతే కదా. నాకైతే హ్యాపీ అనిపించింది అన్నమాట మా పిల్లల్ని చూసిన తర్వాత. చూడండి అవి తింటూ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే. అవి కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి వాళ్ళ దగ్గరికి. గుంపులు గుంపులుగా వచ్చి గుంపులు గుంపులుగా వెళ్తుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా జున్ను అయితే చాలా కాన్సన్ట్రేటింగ్గా ఒక్కొక్కటి అట్లా వేస్తున్నాడు అనమాట. వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఈ ఫైటింగ్ మాత్రం తగ్గదన్నమాట. చిన్న విషయంలో కూడా గొడవ పడుతూ ఉంటారు, కానీ మళ్ళీ ఎమ్మటే కలిసిపోతారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లానే చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా నేను కాశ్మీర్కి వెళ్ళినవి ఆ వ్లాగ్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అందుకనే నేనైతే ఇది మంచిగా ఉంచుకోవాలని చెప్పేసి లెంతీ అయినా సరే వీడియో అయితే పెట్టేస్తున్నాను. బోర్ వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇక చూసారా, మాకు ఇంకో బోట్ ఎదురైంది. ఎంత క్యూట్గా ఉందో చూడండి బోట్, చాలా మంచిగా అనిపించింది కదా. ఇంకా చూడండి మేము మార్నింగ్ బయలుదేరాం కదా. స్నో అయితే కొంచెం కొంచెం ఉంది. 5కి అట్లా బయలుదేరినాము. మేము ఈ బోటింగ్ చేసే వరకు 6:30 అయింది. అయినా కూడా స్నో మాత్రం కొంచెం కొంచెం ఉందన్నమాట. యాక్చువల్గా వారాహి మాత టెంపుల్కి వెళ్ళడానికి మేము వచ్చినాము, కానీ టైం అయిపోయింది. అది ఓన్లీ 7-8 వరకే ఉంటుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే మాకు ఆ విషయం తెలియదు కదా. ఇక్కడైతే మేము బోటింగ్కి వచ్చినాము. ఇంకా బోటింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని ఘాట్స్కి మనం వెళ్ళలేము కదా కాశీలో. అంటే అర్జీ ప్రోగ్రామ్ ఏమో 80 ఘాట్లో అయింది, తర్వాత గంగా హారతి ఏమో వేరే దగ్గర ఇస్తారు. ఇట్లా అన్ని ఘాట్స్ అయితే మనం కవర్ చేయలేము. సో ఇట్లా బోట్లో చూస్తేనన్నా కొంచెం మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా, మా డాడీ వాళ్ళు ఇంకా మా మామయ్య మాతో వచ్చిన అంకుల్ పిండాలు పెడదామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి ఇలాంటి నార్త్ ప్లేసెస్కి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఫేమస్ ఇదే కదా, వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరికీ పెట్టవచ్చు అన్నమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఈ ప్రాసెస్. ఎందుకంటే మనం ఎప్పుడు పెద్దవాళ్ళకి పెద్దరామాస రోజు ఇట్లా పెట్టుకుంటుంటాం కదా, అంటే పెద్దల రోజు అట్లా అని చెప్పి పెట్టుకుంటాము పండుగలప్పుడు, దసరా పండుగ అప్పుడు. మన తెలంగాణలో అయితే ఎక్కువ దసరా పండుగ రోజే పెట్టుకుంటాం కదా. కొత్త బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతాం కదా.
అట్లాంటివి చేయాలి, చేస్తాం కూడా. కానీ ఇట్లా కాశీకి వచ్చి మళ్ళీ వాళ్ళు చనిపోయినాక ఒక 30-40 ఇయర్స్ తర్వాత రిమెంబర్ చేసుకుంటూ పిండాలు పెట్టడం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా పంతులు ఉన్నాడండి, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు చేయాలంట. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఒక్కరు చేసుకోవాలి అంతే. ఇంకా మా మమ్మీ ఈ ఆంటీ కూడా చేసేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా నేను కూడా మునుగుతా అని చెప్పి వాళ్ళు మునిగారు, కానీ ఇంకా మేము వద్దులే, ఇది పిండాలు వదులుకునేదంతా అయిపోయినాక చేద్దాంలే అనుకున్నాం అన్నమాట. ఈ కార్తీక మాసంలో శివయ్యని తలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా కార్తీక సోమవారం రోజే మా ఆద్వి ప్రోగ్రామ్ అవ్వడము ఇదంతా అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. చూసారు కదా, మా మామయ్య, మా డాడీ, మాతో వచ్చిన అంకుల్ వాళ్ళు అందరు రెడీ అయ్యి కూర్చున్నారు. ఇట్లా వాళ్ళే అన్నీ ఇస్తారన్నమాట. 1000 రూపీస్ అట్లా అవుతుంది ఒక్కరికి. ఇంకా వాళ్ళే అన్నీ ఇచ్చేస్తారు, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఈ పంతులు గారు ఉన్నారు, చాలా బాగా చెప్తున్నారు అన్నమాట. చూసారు కదా, కేదార్నాథ్ ఘాట్ దగ్గర ఈ పంతులు ఉంటాడన్నమాట. ఎంత బాగా మన తెలుగు వాళ్ళకి ఈయనన్నమాట. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి కొంతమంది ఉంటారు. ఇంకా మన తెలుగు వాళ్ళకి ఇతను ఉంటారు. ఈ పంతులు కూడా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, ఇట్లా బియ్యం ఇచ్చి ఉండలు కట్టమంటారు. అంటే ఆవుపాలతో వీళ్ళకి ఇచ్చారన్నమాట. దీంతోనే ఒక 32 అనమాట. ఇంకా వాళ్ళ వంశం ముత్తాతల వరకు చేపిస్తాడన్నమాట. వాళ్ళ వరకే కాదు, ఇంట్లో ఇంకా మిగిలిపోతాయి కదా పిండాలు, వాటితోని కుక్కలకి, ఇంట్లో కుక్కలు ఆవులు ఉంటాయి కదా మన ఫేవరెట్వి, అవి చనిపోతే మనకు గుర్తుండదు. అలాంటి టైంలో వాటికి కూడా పెట్టిపిస్తాడన్నమాట. నాకు అది కూడా నచ్చింది. ఏదో నాకు తెలిసింది చెప్పాను, రాంగ్గా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే కదా, సో ఆయన బాగా మంచిగా నవ్వుతూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా పంతులు కూడా మనతో ఫ్రీగా ఉంటేనే కదా మనం ఏదైనా పూజ. ఇట్లా తాతయ్య వాళ్ళ డాడీ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళకి ఇట్లా పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట. కొంచెం నేను చేయించుకోకపోయినా పర్లేదు, కానీ ఇంత దూరం వచ్చారని మీరు చేయండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నాకైతే ఈ ప్రాసెస్ ఇక్కడ ఇట్లా చేయడం నాకు ఎంత నచ్చిందంటే, దేవుడి దగ్గర ఈ పాపాలు నేను బాగా నమ్ముతున్నా. ఇంకా ఇట్లా చేయించడం నాకు బాగా నచ్చింది మా ఫాదర్తోని, ఇంకా మా మామయ్యతోని. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అసలు. ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న బ్రతుకున్నారా లేరా అని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నకి, తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్యలకు కూడా అన్నమాట. అంటే మన మమ్మీ వాళ్ళ డాడీ మదర్కి కూడా అల్లుడు చేయొచ్చు అంట. మంచిగా పెట్టుకో అంతలే. ఛాతీ మీద ఎదురుగా, పొట్టు మీద, వెనక వీపుకి, చేతితో వెనక వీపుకి పట్ట కట్టు నడుము రాయండి. 2 వైపులా చేతిలో నీళ్ళు పోసి చేయగడుకోండి. ఎదురు ఛాతీ మీద రాలేదా? ఛాతీ మీద గోవిందాయ మహావం శివాయ మహావం రుద్రాయ మహావం త్రివిక్రమాయ మహావం వామనాయ మహావం త్రిద్రాయ మహావం శ్రీకృష్ణాయ మహావం మధునాయ మహావం ధనమోదరాయ మహావం శ్రీనాథ మహావం నాగనాథ మహావం ప్రద్యుమ్నాయ మహావం రుద్రాయ మహావం పురుషోత్తమాయ మహావం భౌతినాయ మహావం నారసింహాయ మహావం రుద్రాయ మహావం రాజరాజ మహావం కేంద్రాయ మహావం హరే మహావం శ్రీకృష్ణాయ మహావం ఓం శ్రీ గురుబ్రహ్మణే మహావం కుడి మోకాలు పెట్టుకోండి, కుడి పెట్టుకోండి. అందరూ చెప్పండి. మమ ఉపాత సమస్త దూరితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర శ్రీతీర్థం మహాభ్యాం సుహే శోభన ముహూర్తే సంధ్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేత ధారాः కల్పే వైవస్వత మన్వంతరే కృష్ణ వింశతి తమే కలిగే నవపాదే సంభూతితే భారతవర్షే ప్రతిఖండే దేవోః దక్షిణే భారతే లింగస్య ఉత్తర ఆజ్ఞావర్త
తమ్ముడు లిప్స్ కట్ చేసి అట్లా కాదు ముడిపోద్దు ముడిపోద్దంట రైట్ సైడ్ ఇప్పుడు మరి రైట్ సైడ్ పితామహ ప్రతిత మహాన రఘు రుద్ర ఆదిత్య రూపాణ సర్వే కారుణ్య విక్రమ అక్షయ ఇంజనోగ పార్వణ దేవతాభ్యో నమః అస్మదనుకోండి పితామహ ప్రతిత మహాన రఘు రుద్ర ఆదిత్య రూపాణ సర్వే కారుణ్య. చూస్తారు కదా, కొంచెం వాళ్ళతో చెప్పించే మంత్రాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా చెప్పిస్తున్నారు మంచిగా. ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను అన్నమాట. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాశీకి వెళ్ళడం ఎంత పెద్ద కష్టం కాదు, కానీ ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం ఇక్కడే చేయాలనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి కూడా వాళ్ళ తాతల ముత్తాతల పేర్లు గుర్తుకు రావు కదా, ఈ టైంలోనైతే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇట్లా తాతల వరకు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఎనిమల్స్కి కూడా చేయించిండు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా డాడీకి చాలా ఫేవరెట్ అయిన బావ ఉంటాడు, ఆయన రీసెంట్గా చనిపోయాడు, ఆయనకు కూడా పెట్టించామన్నమాట. ఆ టైంలో అనిపించింది మనకైతే మన తాతల వరకే గుర్తుంటుంది కదా, ఇంకా మనం కూడా ట్రై చేయాలి మన వెనకాల జనరేషన్ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడానికి. అమ్మగారి ముత్తాత భార్య గంగమ్మ బాగున్నారా? భార్య పేరు బాగున్నారు, భార్య పేరు బాగున్నారు. నేను నాన్నగారు తిన్నాను, నాన్న ఒకరే అర్థం లేరు, మీ నాన్నగారు నాన్నగారు ముగ్గురు బాగున్నారా? పేరు మీ నాన్న కాకుండా ముగ్గురు భార్యలు, 3-6 ఉండాలి పెట్టి పేర్లు చెప్పాలి వద్దుగా. మీ అన్నదమ్ములు ముగ్గురు బాగున్నారు, మీ అన్నదమ్ములు మేనత్త మేనమామ ఇంకేది వాళ్ళిద్దరు లక్కి పోయిగా వాళ్ళిద్దరు మంచిగా మేనత్త మేనమామ. మీ అమ్మకి అన్నదమ్ము లేరు ఎంతమంది సార్? బావేడుండు బాగోలేదుగా లేడు, అక్కలు ఉన్నారు, ఒక బావ పేరు చెప్పండి. అయ్యా మీకు ఇక్కడ బాగున్నారు, ఇంకొక బావ అంటుందండి. అమ్మకి అక్క చెల్లె బాగుంది. చిన్నమ్మ భర్త ఇద్దరు చిన్నమ్మ 2, వాళ్ళ భర్త 2, 4 పెట్టాలి. అమ్మకి బాగున్నారు. చెప్పాలి.
మీ తమ్ముడి పేరే? మీ తమ్ముడి పేరంట. చిన్నప్పుడు చచ్చిపోయాడు. చూసారు కదా, అంతమందికి కూడా పంతులు చాలా ఓపికగా చెప్తున్నాడు అన్నమాట. నాకు అదే నచ్చింది మంచిగా. వీడియో అంతా ఫుల్ సౌండ్ ఉంది, ఏమనుకోకండి, ఏదో మంచిగా ఉందని చెప్పేసి అట్లానే కుడి చేతిలో పట్టుకోవాలంట. ఏమో మరి అట్లనే ఉంది. మొత్తం రాలే, తిరగం పిల్లలు ఎవరు రాలే. మనవడు వచ్చిండు, మనవడు జున్ను కంటే కొంచెం కొంచెం తిన జున్ను. అంతా అయిపోయినాక అద్వి వాళ్ళతోనే మొక్కిపించిన అన్నమాట. తర్వాత ఇంకా పిండాలన్నీ వదులుకోవడమే వాటర్లో. ఇంకా మా డాడీ మా మామయ్య అయితే వదిలేసుకొని వచ్చేస్తున్నారు అన్నమాట. ఇంకా మేమైతే స్నానానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ అయితే జున్ను వాళ్ళకైతే చేయించేసాను, తర్వాత ఇంకా నేను కూడా తడుస్తున్నాను అన్నమాట. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, మార్నింగ్ టైం కదా, మంచు కూడా పడుతుంది, అందుకని వాళ్ళనైతే ఫస్ట్ ఒళ్ళు తడిపేసి తర్వాత ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళే మంచిగా ఆడుకున్నారు, మునిగిరు కూడా. ఇంకా నేను కూడా, నాకైతే చాలా చలి పెట్టింది, కొంచెం ఇంకా మొత్తం తడిచిపోయినా అన్నమాట. ఇంకా వీళ్ళు చూసారా, ఇంకా ఇప్పుడైతే హుషారయ్యారు, కొంచెం ఆడుకున్నారు. ఇంకా మా పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది, ఎందుకంటే ఆ వాటర్ ఏమో చల్లగా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళే టైం కూడా అవుతుందన్నమాట. ఆల్రెడీ 11 అయిపోయింది ఇక్కడే మాకు, పిండాలు అవన్నీ పెట్టుకునేసరికల్లా. కానీ ఏదో ఒక హ్యాపీనెస్, ఎందుకంటే ఇట్లా చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది కదా, అందుకని. ఇంకా మా పిల్లలు వెళ్ళేటట్టు లేరని చెప్పేసి ఎంత సీరియస్ అయినా వస్తలేరు, ఇంకా ఆడనిలే అని చెప్పేసి ఒక 5 minutes అయితే వెయిట్ చేసేసి నేనైతే శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయినా. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు రావట్లేరు, చూస్తూ ఉండండి. నేను ఇక్కడ చాలా సీరియస్ అవుతున్నా కూడా రావట్లేదు చూడండి. నాకేమో భయం అవుతుంది, వాటర్ కదా, ఏమన్నా జలుబు కూడా అయితే చాలా కష్టము. యాక్చువల్గా మేము స్కూల్ టైంలో వచ్చినాము, నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి నాకు టెన్షను. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఆడుకుంటున్నారు, ఇంకా వెళ్ళట్లేడు. ఇంకా నేను ఇట్లా సూర్యునికి నమస్కరించా అని చెప్తే జున్ను అయితే అట్లనే చేస్తున్నాడు. ఇంకా హ్యాపీ కూడా మొక్కేసుకుందన్నమాట.
యాక్చువల్గా నాకు రీసెంట్గా ఏం తెలిసిందంటే గంగ నుంచి ఇట్లా బాటిల్స్లో వాటర్ తేవద్దని మాత్రం అర్థమైంది. తీసుకొని ఇంకా వాటర్లో వదిలేసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడే మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా మామయ్య రాకపోతే మాత్రం చాలా కష్టమయ్యేదండి నాకు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఉండడం వల్ల నాకు సపోర్ట్ అయింది పిల్లలతోని. లేకపోతే జున్నుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఒక్కదాన్ని. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. ఇంకా ఇట్లుంటే ఇంకెక్కడికన్నా వెళ్ళొచ్చు అనిపించింది అన్నమాట పిల్లలతోని. అంటే ఇంతకుముందుకు మా హస్బెండ్ వస్తేనే నేను ఇంట్లోకి వెళ్ళి కదిలేదాన్ని అన్నమాట. ఫస్ట్ టైం వితౌట్ హస్బెండ్ మా మమ్మీ, మా డాడీ, మా మామయ్యతో రావడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగానే అనిపించింది. ఇంకా పాపం కొంచెం వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయినారన్నమాట. ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది వాళ్ళని తీసుకురావడము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం మా హస్బెండ్ లేడని మిస్సింగ్ తప్ప ఇంకా నాకైతే ఏం లోటు లేదు. మంచిగా అయిపోయింది అన్నమాట దర్శనము. మేము అనుకున్న అయోధ్యకి వెళ్ళినాము, ప్రయాగ్రాజ్కి వెళ్ళినాము, మంచిగా ఎంజాయ్ చేసినాము అసలు. కానీ చలికాలం అవడం వల్ల కొంచెం చలి ఎక్కువ ఉండే, కానీ ఇంకా మిగతాదంతా ఓకే. కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కాకపోతే శివయ్య ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏం కాదు, మంచిగా ఉంటుంది అసలు. అందరు చూడాల్సిన ప్లేస్ అన్నమాట. కనీసం ఏజ్ అయ్యేలోపు కూడా కాశీని చూడడం చాలా మంచిది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అంతే. నేనైతే కాశీకి పోయి వచ్చినాక కొంచెం చేంజ్ అయినా నాకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడైతే ముసలి వాళ్ళైనా కూడా పని మాత్రం ఆపట్లేదు. చూడండి రిక్షా తోలుతున్నాడు. ఇంకా కూడా ఇక్కడ మేమైతే రక్షా పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మంచి తెలుగు హోటల్ ఉంటే దిగినామన్నమాట. సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నా కూడా ఇక్కడ నంది సెంటర్ నుంచి స్ట్రేట్గా వస్తే రక్షా పోలీస్ స్టేషన్ వస్తుంది. అక్కడ అన్నమాట మేము ఉన్నది, స్టే చేసింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మాకు అక్కడ లేట్ అయిపోతుంది. ఈవినింగ్ 5 o'clockకి నాకు ట్రైన్ ఉందన్నమాట. ఇంకా మేమైతే ఎగ్జాక్ట్లీ 4:30కి బయలుదేరినాము. ఫుల్ ట్రాఫిక్, అందరం గజిబిజి అయిపోయినాం అన్నమాట. మీన్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ సైడు, ఇక్కడ సైడ్ మేము. అస్సలు చాలా వచ్చేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసినాం, పోయేటప్పుడు అంత బోరింగ్ అనిపించింది. ఇంకా తర్వాత పక్కన ఆంటీ వాళ్ళు మాట్లాడేసరికల్లా ఓకే అనిపించింది. మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినాము. కొంచెం స్పీడ్గానే వచ్చింది ఈరోజైతే ట్రైన్. అంటే నైట్ మొత్తము, మార్నింగ్ మొత్తము, మళ్ళీ నైట్ కల్లా మేము అయితే హైదరాబాద్ రీచ్ అయ్యాము. మా హస్బెండ్ వచ్చిందని చెప్పేసి ఈ ఆంటీ వాళ్ళకి మేము సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అన్నమాట. ఆంటీ కూడా నాకు బాగా చెప్పింది. ఇంకా నన్ను మర్చిపోనని కూడా చెప్పింది అన్నమాట. ఇంకా చూడండి వాళ్ళ డాడీ వచ్చిండు. వాళ్ళు ఆగుతారా అసలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ 1 week వాళ్ళ డాడీని చూసారన్నమాట వీళ్ళు. ఇంకా నేను ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అయిపోయి దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసి పంచేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.